అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రైతులకు శుభవార్త. రేపటి నుంచి రైతు భరోసా ఎకరం భూమి లోపల ఎకరం నుంచి ఒక గుంట వరకు మొత్తం రైతుల ఖాతాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఖాతాల్లో 6,000 రూపాయలు జమ కాబోతూ ఉన్నాయి. కొందరు అనుకుంటా ఉంటారు అసలు ఓరే అవులేగా రేపు ఆదివారం రేపు ఎట్లా జమ అయితే రాని. కానీ ఏం చేద్దాం, మరి గవర్నమెంట్ రేపే పెట్టింది. కాకపోతే రేపు కాదు, డేట్ అయితే రేపు అనౌన్స్ చేసింది. కానీ ఎల్లుండి పొద్దుగాలనే అంటే 11 దాటిన తర్వాత టకీ అని అందరి ఖాతాలలో సోమవారం రోజు మీకు ఎకరం భూమి ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా అందించబోతా ఉంది. ఇప్పుడు కొత్త విధానాలు ఆర్ఓఎఫ్ఆర్ అంటే ఈ కాగితం ఎందుకంటే రైతు భరోసా పొందనికి నీకు మొత్తమే పట్టా లేదు, నువ్వు పట్టా లేనటువంటి రైతు అయి ఉంటే అంటే ఆ ల్యాండ్లో నువ్వు మీ తాతలు మీ నాయనలు ఇప్పుడు మీరు 3 తరాలుగా వ్యవసాయం చేస్తూ మీకు ఎటువంటి పట్టా లేకపోతే ఆర్ఓఎఫ్ఆర్ అనేటువంటి కాపీ తీసుకొని కూడా రైతు భరోసాకు అప్లై చేసుకోవచ్చు. దానికి నువ్వే ల్యాండ్ ఓనరు, అంటే మనదే భూమి. అది ఎక్కడ ఉంటుంది అంటే పట్టా కాకుండా లావన్ పట్టా అంటాం చూడు మనము, దాంట్లో ఉంటుంది ఆర్ఓఎఫ్ఆర్. ఆ కాపీ అనేది అడవి శాఖకు సంబంధించి ఒక చిన్న పత్రం తీసుకోవాలా, ధృవీకరణ. ఇది అడవి శాఖ అంటే దీని ఫారెస్ట్కు సంబంధించిన ల్యాండ్ కాదు అని తీసుకున్న తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో మనం ఆర్ఓఎఫ్ఆర్ కాపీకి మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఇస్తారు, ఎస్ ఇది ఆర్ఓఎఫ్ఆర్ అంటే ఇది లావణ్య పట్ట మన గవర్నమెంట్ సంబంధించినటువంటి ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ కాదు అని ఎంఆర్ఓ గారు దాన్ని వెరిఫై చేసి మనకి ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్కు మనమేం ఓనర్ అవుతాము. దాన్ని గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది డైరెక్ట్, మీరు రైతు భరోసాకు అర్హులు అప్లై చేసుకోవచ్చు అని. కాబట్టి అటువంటి విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసే అవకాశం ఖచ్చితంగా చూస్తారు కూడా. లాస్ట్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నా. ఎకరం నుంచి మొదలు మొత్తం ఏప్రిల్ లాస్ట్ వరకు ప్రతి విడతకు డబ్బులు వేస్తారట. రైతు భరోసా పైన తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్. ఒకేసారి అందరికీ డబ్బులు. ఈసారి కొత్త విధానం. రైతు భరోసా పైన తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. తొలి విడత రైతులందరికీ పెట్టుబడి సాయం అందించనుంది. గతానికి భిన్నంగానే ఈసారి కొత్త విధానాలు పాటించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 3 విడతల్లో సహాయం అందించే ప్రక్రియ పూర్తి కానుంది. 3 విడతలు వచ్చేసరికి ఏప్రిల్ లాస్ట్ వరకు, అంటే ఇది అయిపోతూ ఉంది మార్చు. ఏప్రిల్ లాస్ట్ వరకల్లా లేట్ అయింది కానీ లేటెస్ట్గా ఈ అన్ని భూములకు ఖచ్చితంగా రైతు భరోసా చేస్తామని అయితే మరి తెలంగాణ గవర్నమెంట్ చెప్తా ఉన్నది. చూద్దాం. తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. రైతు భరోసా నిధుల విడుదలలో కీలక మార్పులు చేసింది. ఇక నుంచి తొలి విడతలోనే లబ్ధిదారులందరికీ డబ్బులు అందనున్నాయి. ఇప్పటి వరకు ఎకరం భూమి ఉన్న రైతుల నుంచి మొదలుపెట్టి విడతల వారీగా ఎక్కువ పొలం ఉన్న రైతులందరికీ నిధులు జమ చేసేవారు. దీనివలన 7-8 విడతల్లో డబ్బులు జమ చేయడం వల్ల ఎక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందటానికి చాలా ఆలస్యం అవుతూ ఉందట. అంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకు లక్షలు కావాలి కాబట్టి లేట్ అవుతుంది అని ఇప్పుడు 3 విడతల్లో పెట్టిరట. మరి ఎన్ని ఎకరాలకు చూద్దాం, అది కూడా ఎట్లున్నదో. ఇక ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఆలస్యం అవుతుందని ఈసారి ఈ విధానాన్ని రేవంత్ సర్కారు స్వస్తి పలికినది తీసేసింది. ఇక నుంచి పెట్టుబడి సాయం విడుదల చేయడంలో కొత్త విధానాన్ని పాటించాలని నిర్ణయించింది. ఈ యొక్క తొలిసారి అంటే ఈసారి తొలి విడతలోనే రైతులందరికీ అకౌంట్లో డబ్బులు పడేలా కొత్త నిర్ణయం అమలు చేయనున్నారు. అంటే ఒక గుంట భూమి ఉన్న కాడికి ఎకరం భూమి ఉన్న నుంచి 10 ఎకరాలు ఉన్న 10 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు కూడా రైతు భరోసా వస్తుందా అనుకుంటాం. మరి మనం ఇది ఎట్లా చూడు, రైతులందరికీ తొలి విడతలోనే రైతులందరికీ అకౌంట్లో డబ్బులు పడేలాగా అమలు చేసారు నిర్ణయం. అంటే అందరికీ ఎకరం భూమే ఉండదు, అందరికీ అర్ధ బిగాడే ఉండదు, అందరికీ 2 బిగాలే ఉండదు, అందరికీ 5 బిగాలే ఉండదు. మరి ఎట్లా పడుతుంది ఒక్కటే విడతలా మొదటి విడతలా? ఇది నాకే అత్తుంది డౌట్. ఇక రైతులందరికీ రాదా? కాబట్టి మొదటి విడతలో ఎకరం ఉన్నోళ్ళకే వాళ్ళే చెప్తారు. చూడు ఇప్పుడు వచ్చిందా? ఎకరం భూమికి డబ్బులు జమ. తొలి విడతలో ఎకరం భూమికి రైతు భరోసా ఇప్పుడే చెప్పిండ్రు. ఇప్పుడే అసలు ఫస్ట్ పేజీకి ఈ పేజీకి అంతరం పొందం లేదు.
తొలి విడతలోనే రైతులందరికీ డబ్బులు జమ అన్నారు. ఈడ తొలి విడతకు ఎకరం భూమికి డబ్బులు జమ రైతు భరోసా అంటే ఇంకో ముచ్చట ఉంది. ఈడ మరి ఎట్లా అంటారా, ఇక్కడ చూడురిగో అకౌంట్లో డబ్బులు జమ ఉంది అంటే ఎంత భూమి కలిగి ఉన్న వారికైనా తొలి విడతలో ఎకరానికి 6,000 జమ చేస్తారు. ఉదాహరణకు 5 ఎకరాల పొలం కలిగి ఉంటే తొలి ఎకరానికి 6,000 జమ చేస్తారు. దీనివల్ల లబ్ధిదారులకు ఒకేసారి లబ్ధి చేకూరుతుంది. మిగతా ఎకరాలతో తర్వాతి విడతల్లో డబ్బులు జమ చేస్తారు. ఈ నెల 22న నర్మేటాలో జరిగే కార్యక్రమంలో ఎకరం భూమికి రేవంత్ నిధులు విడుదల చేయనున్నారు. మొదటి విడతలో 70 లక్షల మందికి రైతులు నిధులు విడుదల చేయనుండగా ఇందులో 3,590 కోట్లు ఖర్చు కానుంది. ఇక తొలి విడత జమ చేసిన తర్వాత 20 రోజుల మధ్యలోనే రెండో విడత సొమ్ము కూడా ఏప్రిల్లో విడుదల చేయనున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇంతకుముందు ఇదే రేవంత్ రెడ్డి సారు ఇంతకుముందు కేసీఆర్ కూడా ఏం చేస్తున్నారు అంటే ఎకరం భూమి ఉన్న వాళ్ళకు ఒకసారి ఎకరం 2 ఎకరాల వరకు ఒక లిమిట్ తోటి పెట్టి వీళ్ళందరూ ఒకసారి వేసేస్తుండే. తర్వాత 2-3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు వీళ్ళకు ఒకసారి వేసేస్తుండే. తర్వాత 5 ఎకరాల నుంచి మరి 7 ఎకరాలకు 10 ఎకరాలకు ఓసారి వేసేస్తుండే. ఆ తర్వాత భూస్వాములకు లబ్ధాలకు కోటేశ్వరులకు ఓసారి వేసేస్తుండే. కానీ ఇప్పుడు అట్లా కాకుండా గుంట భూమి ఉండని ఎంత నన్నుండని 10 ఎకరాలు ఉండని 100 ఎకరాలు ఉండని ఎకరం భూమికి మాత్రం ఒక్కసారి అందరికి ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు జమ కాబోతున్నాయి. మరి ఇప్పుడు నా పేరు మీద 10 ఎకరాలు ఉన్నది. ఎకరం భూమికి డబ్బులు పడితే నేను ఇంకా సంకలు గుద్దుకోవాలి. ఇంకా 9 ఎకరాలకు ఎందుకు వాళ్ళే, ఇంకా 9 ఎకరాలకు ఎందుకు వాళ్ళే, ఎప్పుడు పడుతుంది అసలు ఆ 9 ఎకరాలకు పడుతుందా పడదా అని కూడా కొంతమంది డౌట్ వస్తుంది. మరి నిజంగా రైతు భరోసాలో ఇలాంటి విధానం తీసుకొచ్చడం మీకేమనిపిస్తూ ఉంది చెప్పాలని కోరుకుంటా ఉన్నా. ఇక దరఖాస్తులకు కూడా ఆహ్వానం పలికిరు. దరఖాస్తులు ఏ విధంగా అంటే కొత్త దరఖాస్తులకు ఆహ్వానం, అటు రైతు భరోసా ఇటు కొత్త దరఖాస్తులు కూడా అర్హుల నుంచి ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉంది. ఈ నెల 25 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం సూచించింది ఫిబ్రవరి 26లోగా పట్టా పాస్బుక్ పొందిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. స్థానిక రైతు వేదికలో రైతు విస్తీర్ణ అధికారుల వద్దకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పట్టాదారులు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పాస్బుక్, రైతు భరోసా అప్లికేషన్ తీసుకెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. వ్యవసాయ భూమి కలిగిన ప్రతి ఒక్కరు ధరణి ఫోల్డర్ ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. ఏదైతే మనకు భూమి ఉంటుందో వ్యవసాయ యోగ్యానికి ఖచ్చితంగా ఉండాలి. మరి రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, శ్మశానాలకు కాదు అక్కడ ఉండాల్సింది. ఖచ్చితంగా సాగు యోగ్యమైన భూమి మాత్రమే రైతు భరోసా చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక ఈడ చూసుకుంటే కొడుకు మామూలుగా లేదు. ఎకరాకు మించి ఎంత పొలం ఉన్నా తొలి విడతలో 6,000 జమ చేస్తారు. దీనివల్ల లబ్ధిదారులందరికీ ఒకేసారి లబ్ధి చేకూరుతుంది. మిగతా ఎకరాలకు విడుదల వారీగా జమ చేయబోతారు 22వ తేదీన. ఇది మనం ఆల్రెడీ చూసాం. దీన్ని మళ్ళా ఎందుకు వచ్చింది రిపీట్గా అంటే ఇదే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ చాలామందికి ఉన్నది. ఏంది అని అంటే ఎకరం భూమికి ముందుగా లేస్తారు సారు, ఓకే. ఎకరం భూమికి వేసిన తర్వాత మిగతా నాకు 4 ఎకరాలు ఉంది, ఇంకా 3 ఎకరాలకు ఎప్పుడు ఎత్తారు? విడుదల వారీగా వేస్తామంటారు. అసలు ఎకరం భూమికి రైతు భరోసా వడ్డాంకడ వేస్తారని గ్యారంటీ ఏమున్నది? ఈ వీడియో విడుదల కాగానే ప్రతి ఒక్కరు గంతే అంటారు. చూడు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఎకరం కేసి తర్వాత మిగిలిన భూములకు ఎగనామం పెడతారు అని కామెంట్లు పెడతారు. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా పెట్టుబడి సాయం పోయి కోతల సాయం వచ్చింది. మరి ఈ కోతల సాయం కన్నా పూర్తిగా రైతు భరోసా ఎత్తారేమో అంటే ఎకరం మొత్తం అందరికేసి తర్వాత మిగిలింది మళ్ళా తర్వాత ఎత్తామన్నమాట. అది కూడా 20 రోజుల తర్వాత. ఆలోచన చేయాలి రైతులారా. మరి ఇందులో ఏమన్నా అయమాయం ఉందా లేకపోతే ప్రభుత్వ విధానం బాగుందా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అన్ని గ్రూపుల్లో షేర్ చేయాలని కోరుకుంటూ అందరికీ జై తెలంగాణ, జై రైతన్న, జై హింద్.